దయచేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని మేము కలిగి ఉంటాం, చాలా ధన్యతగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు పెద్దవాళ్ళని కలిగి ఉంటాం. చాలా శ్రమ తీసుకున్నారమ్మా, చాలా బాగా పాడారు. మీ తపన దానిలో కనబడింది. ఏదేమైనా వాక్య భాగంలోనికి వెళ్దామండి. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు, వాక్యం చదువుకునే ముందుగానే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని అర్థిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్టమైన, అత్యున్నతమైన, పవిత్రమైన, ఎంతో గొప్పదైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మీ దాసులు అంటూ మిమ్మల్ని కనపరిచున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రములు. ఇంకనూ ప్రభా ఆయన ఆసక్తి కలిగి ముందుకొచ్చి మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. నైనా లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మాకు జ్ఞానమును దయచేయండి. నైనా మీ వాక్యం ద్వారా పింపార చేయబడి ఈ మాన్యువల్ ప్రేయర్ హౌస్ అనేటువంటి సంఘములో ఎత్తబడే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. మేము నేర్చుకొని మరొకరికి నేర్పించుటకు సహాయం దయచేయండి, అవకాశం దయచేయండి. ప్రాణం ఉన్నంత వరకు మీ పనిలో ముందుకు కొనసాగుటకు కృప చూపమని కొద్ది మనవులు మీ సన్నిధికి చేర్చుకుంటూ అయినా కంప్లీట్గా నన్ను దాచి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి అయినా కేవలము మీ మాటలు, మీ జ్ఞానము, మీ తాత్పర్యము, మీ మనసు మాత్రమే మాకు కనపరచమని మాతోను మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీరు పొందుకొనమని చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభా ప్రత్యేకంగా బహుగా దీవించి ఆశీర్వదించి వారి అవసరతలు తీర్చమని మమ్మల్ని అందరినీ, మా ప్రాణాత్మ దేహాలని మీ సన్నిధిలో మీ కృప కలిగిన హస్తాలకి సమర్పించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు తప్పిపోయిన కుమార్తె గురించి మనం నేర్చుకున్నాం. తప్పిపోయిన కుమారుడు ఎవరు? బైబిల్లో గ్రూప్లో ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. తప్పిపోయిన కుమార్తె ఎవరండి? కుమారుడు ఎవరు? చిన్న కుమారుడు. మనందరికీ తెలుసు కదా, సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా ఐడియా ఉంటుంది. తప్పిపోయిన కుమార్తె ఎవరు? దీనా అని చెప్పారు కొందరు. ఎలా దీనా తప్పిపోయిన కుమార్తె అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. మేబీ ఎక్కడైనా అలా వాక్యం విని ఉండొచ్చు. మీరు దీన పేరు చెప్పారంటే ఎవరైనా పాస్టర్ గారు అలా చెప్పడం విని ఉండొచ్చు. లేదు, అంటే తను ఆ బయట లోకాన్ని చూడ్డానికి వెళ్ళి తను సాతాను చేతిలో ఉంది కాబట్టి అలా చెప్పారు. ఓకే, జస్ట్ గెస్. వెరీ గుడ్. ఏదో ఒకటి ఒక గ్రూప్లో క్వశ్చన్ వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యారు, అందుకు చాలా సంతోషం. ఇంకెవరైనా చెప్తారా? తప్పిపోయిన కుమార్తె ఎవరు బైబిల్లో? మిగిలిన వారు ఇప్పుడు గెస్ చేయండి. సియోనులో మౌనముగా ఉండుట, యెహోవాకు స్తుతి చెల్లించుట అన్న వచనాన్ని మాత్రం ఈపీహెచ్ ఫ్యామిలీ బాగా ఫాలో అవుతుంది. మౌనంగా ఉండే సంఘం ఏదైనా ఉందంటే మన సంఘానికి, మన గ్రూప్కి ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్. జవాబు చెప్పమని అడిగినప్పుడు చెప్తే ఇంకా సంతోషిస్తాడు దేవుడు కూడా. ఓకే, మీరు ఎంతసేపు అయినా ఇలా మౌనంగా ఉంటారు కనుక సమయం మనం వృధా చేయలేము.
చెప్తే నాకు తెలియదండి. అలాగే చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అంటే మనందరం చాలా చిన్నవారు, మనందరం నేర్చుకుంటున్నాం. సువార్థికురాలని అనుకుంటున్నారా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీరు అట్లీస్ట్ మీదేదో ఒకటి మీరు మాట్లాడితే బాగుంటుంది. గ్రూప్లో మాట్లాడుతుంటే మనం బాగుంటుంది, జవాబు తెలుసుకోవడానికి, రాబట్టడానికి అవకాశం ఉంటుంది. బైబిల్స్ ఓపెన్ చేద్దాం మనం. రూతు గ్రంథం ఇప్పుడు చెప్తారు ఎవరైనా? రూతు గ్రంథం అన్నాను కదా. ఓకే, రూతు గ్రంథము 1వ అధ్యాయము. ఎవరో చూద్దాం మనం. 1వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 21 నుండి 21, 22 వచనాలు నేను చదువుతున్నాను. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పిపోయిన కుమార్తె? నయోమి. బైబిల్ పండితులు అనేక మంది తప్పిపోయిన కుమార్తె ఎవరు అంటే నయోమి గురించి చెప్తారు. మనం ఎప్పుడు చూసినా తప్పిపోయిన కుమారుడు అని తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుకుంటాం. చాలా గొప్ప ఆత్మీయ పాఠం అది మనందరికి కూడా. కానీ తప్పిపోయిన కుమార్తె ఉంది, తప్పిపోయిన తండ్రి ఉన్నాడు బైబిల్లో, తప్పిపోయిన సువార్థికుడు ఉన్నాడు, తప్పిపోయిన ప్రవక్త ఉన్నాడు, తప్పిపోయిన శిష్యుడు ఉన్నాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. ధ్యానం చేద్దాం వారి గురించి కూడా. ఈరోజు మాత్రం మనకున్నటువంటి సమయము చాలా తక్కువ ఉంది. 8:10 అయిపోయింది, 8:15 అయింది. సో ఉన్న సమయంలో ఒక్క విషయం గురించి మనం చాలా లోతుగా డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పిపోయిన కుమార్తె అంటే నయోమి. ఎందుకు ఈమె తప్పిపోయింది అని ఆలోచన చేసే ముందు ఒక పాయింట్ని మనం జస్ట్ నెమరు వేసుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం. బైబిల్లో మీరు మాట్లాడండి, బైబిల్లో స్త్రీల పేర్లతో ఉన్న గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? 2. ఏమేంటి అవి? ఎస్తేరు, రూతు. మీరు గమనించి ఉంటారు, ఎస్తేరు, రూతు రెండు పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో స్త్రీల పేర్లతో. ఈ 2 పేర్లు కూడా వేరువేరు పేర్లు. ఈ 2 స్త్రీలు కూడా వేరువేరు జాతికి సంబంధించిన వాళ్ళు. ఎస్తేరు యూదురాలు, రూతు అన్యురాలు. అన్యురాలు. వీరిద్దరు కూడా గొప్ప పని చేశారు. రూతేమో అన్యురాలయ్యుండి యూదుని పెళ్లి చేసుకుని యోధా వంశమును లేక ఇశ్రాయేలు వంశమును వృద్ధి చెందించినదిగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకసారి చదువుదామా? 4వ అధ్యాయము 11వ వచనం. రూతు గ్రంథంలో 4వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. అందుకు పురద్వారం నుండి ప్రజలందరినూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశంను వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ గమనిస్తే రూతు గారికి ఇస్తున్నటువంటి అప్రిషియేషన్ ఆ ఊరి పెద్దలు కదండి, సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ
ప్రజలందరితోనూ చెప్పాను. ఆ ఊరి వారిలో ఉన్నటువంటి పెద్దలు ఇస్తున్నటువంటి సాక్ష్యము మనకు కనబడుతుంది. 11వ వచనంలో పురద్వారమందుండిన ప్రజలందరూ ఇస్తున్నటువంటి సాక్ష్యము, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం ఏంటంటే రూతును గూర్చి, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ అంటే అక్కడ రూతమ్మ గురించి, ఇశ్రాయేలీయుల వంశంను వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇశ్రాయేలీయుల వంశాన్ని వృద్ధి చెందించిన వారు లేయా రాహేలు. వారి వరుసలో వారి వలె రూతును కూడా చేయునుగాక అని పెద్దలు, మరి ప్రజలందరూ ఇక్కడ ఆమెను ఆశీర్వదిస్తూ ఒక శుభవచనం పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, క్రీస్తు కూడా ఇండైరెక్ట్లీ రూతు గర్భము నుండి వచ్చినటువంటి ఆ యొక్క అంశాలు, ఆ వంశావళిలో ఉన్నాడు అని మనము గ్రహించవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 వచనాలన్నీ చదువుతూ ఉంటే ఆ వంశావళిలో రూతు గారి పేరు కూడా ఉంటుంది. బట్ రూతు గారు అన్యురాలు. ఎందుకు రూతును రాహేలుతో లేయాతో పోల్చారు అంటే, రాహేలు లేయా ఇద్దరు కూడా మరి ఇశ్రాయేలీల వంశావళులను కనినటువంటి వారు. ఇశ్రాయేలీల వంశములు వారి గర్భంలో నుండి వచ్చే ఇద్దరిలో ఎక్కువ మంది పిల్లల్ని ఎవరు కన్నారు? మరలా ప్రశ్న మాట్లాడాలి మనం. లేయాకి ఎక్కువ మంది పిల్లలు కలిగారు. అలాంటప్పుడు ఇద్దరిలో ఎక్కువ వయస్సు కలిగిన వారు పెద్దవారు ఎవరు? లేయాని. కానీ ఇక్కడ చెప్పబడింది రాహేలు పేరు ముందు చెప్పబడింది. ఎందుకు రాహేలు పేరు చెప్పి ఉండొచ్చు ముందు అంటే ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, రాహేలుకి ఒక క్యూరియాసిటీ ఉంది, పిల్లల్ని కనాలి అనేటువంటి క్యూరియాసిటీ. పిల్లల్ని కనాలి అని తనకు చాలా ఆరాటం, చాలా ఇంట్రెస్ట్. నా భర్తకు నేను పిల్లల్ని కనాలి అనేటువంటి ఆలోచన రాహేలుకు ఎక్కువగా ఉందని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల చెప్పండి, చచ్చెదనెను. నువ్వు ఇవ్వకపోతే నేను చనిపోతా. నాకు పిల్లల్ని ఇవ్వాలి, నువ్వు పిల్లల్ని నాకు కనకపోతే, పిల్లల్ని ఇవ్వకపోతే, నాకు గర్భఫలం ఇవ్వకపోతే చనిపోతాను అంటుంది. ఎంత పట్టుదల చూడండి, పిల్లల్ని కనాలి అనేటువంటి పట్టుదల రాహేల్లో ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అక్షరార్థాన్ని పట్టించుకుంటున్నాం కానీ ఆత్మీయ అర్థం కనుక మనం గమనిస్తే, రాజు సిస్టర్ కొంచెం మైక్ ఆఫ్ చేస్తారా? థ్యాంక్ యూ సిస్టర్. ఆత్మీయ అర్థం కనుక ఇక్కడ మనం గమనిస్తే, పిల్లల్ని కనాలి అనేటువంటి తపన మనలో ఉందా? మన ప్రభువుకు ఆత్మీయమైన పిల్లల్ని కనాలి అనేటువంటి తపన మనలో ఉందా? దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలి, దేవుని సన్నిధికి అనేక మంది ఆత్మల్ని నడిపించాలి, దేవుని వైపు త్రిప్పాలి, ప్రజలను సంఘానికి నడిపించాలి, దేవుని యొక్క సువార్త చాటి చెప్పాలి, దేవుని సేవ చెయ్యాలి అనేటువంటి తపన మనకుందా? ఎప్పుడైనా అలాంటి తపన మనం కలిగి ఉన్నామా? రాహేల్ అంటుంది, నేను చనిపోతాను, నువ్వు నాకు బిడ్డల్ని ఇవ్వకపోతే నేను చనిపోతాను, నేను బిడ్డల్ని కనాలనుకుంటున్నాను, నాకు బిడ్డల్నివ్వు అనుకుంటున్నామా? మనము మన ప్రభువుకి ఆత్మీయమైన బిడ్డల్ని కనాలి అని ఆలోచన చేయాలి ప్రియులారా. లేయా గురించి ఆ విధంగా వ్రాయబడి లేదు, కానీ రాహేలులో ఎస్పెషల్లీ పిల్లల్ని కనాలి అనే తపన కలిగి ఉన్నట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. కనడం, ఆత్మీయమైనటువంటి పిల్లల్ని కనడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం గనక
గమనిస్తే సువార్త వలన నేను మిమ్మును కంటిని అంటాడు పౌలు గారు. పౌలు గారికి కూడా ఉంది ఆ తపన, కన్నాడు కూడా ఆయన. ఇంకా 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 అనేక ప్రదేశాలకు వెళ్ళి సంఘాలని స్థాపించి ఆత్మీయంగా పిల్లల్ని కంటూనే ఉన్నాడు. ప్రసవ వేదన అంటే ఏంటో ఆయనకు బాగా ఐడియా ఉంది. గలతీ సంఘంతో కూడా అంటాడు ఆయన, ప్రసవ వేదన కలుగుచున్నది నాకు అని. గలతీ పత్రిక వివరణలో ఇంకా మరి ఎక్కువగా ఈ ప్రసవ వేదన గురించి మనం ప్రభు చిత్తమైతే విందాం. ప్రభు కొరకు ఆత్మీయంగా పిల్లల్ని కనేటువంటి లక్షణం మనకు ఉండాలి ప్రియులారా. పిల్లల్ని కనేటువంటి లక్షణం మనకి ఉండాలి. జాన్ మార్క్స్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, మిషనరీ. ఆయన ఒకానొక సందర్భంలో దేవునికి ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏమనంటే, ఈ స్కాట్లాండ్ని నాకు ఇస్తావా, ఇవ్వు, ఒకవేళ ఇవ్వకపోతే నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎందుకు ఇవ్వమని? నాకు పిల్లలుగా ఇవ్వు, ఈ స్కాట్లాండ్ మొత్తానికి నేను వాక్య పరిచర్య చేయాలి, వాళ్ళందరినీ సువార్త ద్వారా నేను కనాలనుకుంటున్నాను, ఆత్మీయమైన బిడ్డలుగా వాళ్ళకి నేను పురుటు నొప్పులు పడి ప్రసవ వేదనతో నేను వాళ్ళని కనాలనుకుంటున్నాను, వీళ్ళందరినీ నాకు నువ్వు బిడ్డలుగా ఇవ్వు, ఒకవేళ ఇవ్వకపోతే నన్ను తీసుకో అని ప్రార్థన చేసేవాడట. ఎవరు అతని పేరు? జాన్ మార్క్స్ అనేటువంటి గొప్ప భక్తుడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా, ప్రభువా నేను నీ కొరకు ఆత్మల్ని రక్షించాలని అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, చేయలేకపోతున్నాను, అనేక మందిని నడిపించాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, వాక్యం చెప్పాలనుకుంటున్నాను, సమయం కుదరట్లేదు, నేను చేయలేకపోతున్నాను, పాట పాడాలనుకుంటున్నాను, పాడలేకపోతున్నాను, సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను, నీకోసం ఎంతో ఎంతో చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, నేను ఎలాగైనా చేసే విధంగా నాకు శక్తిని అని మనం ఎప్పుడైనా అడిగామా దేవుణ్ణి? ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. అలాంటి గొప్ప లక్షణం రాహేలులో ఉంది. అంతేకాదు, రెండవ కారణం ఏంటంటే, రాహేలు పేరు ముందు రాయడానికి కలిగిన కారణం, అసలు యాకోబు ప్రేమించింది రాహేల్ని, యాకోబు కోరుకుంది రాహేల్ని. కానీ ఆ అల్లుణ్ణి మోసపుచ్చి మరి లాబాను గారు ముందు పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయడం సమంజసం కాదు కాబట్టి పెద్ద అమ్మాయిని కూడా అతనికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ రెండు కారణాల వల్ల ఇక్కడ రాహేలు పేరు ముందుగా వ్రాయబడింది రూతు గ్రంథంలో. ఏదేమైనా రూతు ఒక యూదుణ్ణి పెళ్లి చేసుకుని మరి యోధా వంశమును అభివృద్ధి చేసే వారిలో ఉండేటువంటి ఆ లైన్లో ఉన్నటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. యోధా వంశమును అభివృద్ధి చేసేటువంటి లైన్లో, సంఘమును అభివృద్ధి చేసే లైన్లో మనం ఉన్నామా? ఎంతోమంది స్త్రీలు ప్రసంగికులైనటువంటి వారు, వాక్యం ప్రకటించేవారు ఎంతోమంది ఎన్నో చోట్ల స్త్రీల కూడికలో వాక్య ప్రకటన చేసి ఉండొచ్చు, మనం విని ఉండొచ్చు. ఆ లైన్లో మనం ఉన్నామా? శరీరానుసారంగా పిల్లలను కంట మాత్రమే కాదు, స్త్రీ చేయాల్సిన పని ప్రభు కొరకు, ప్రభు సంఘాన్ని, ప్రభు బిడ్డల్ని అభివృద్ధి చేసి జనాంగాల్ని అభివృద్ధి చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి. రూతు పేరు మీద, అన్యురాలైనప్పటికీ తన పేరు మీద పరిశుద్ధాత్ముడు ఒక పుస్తకాన్ని రాయించాడంటే ఎంత గొప్ప ధన్యత రూతు యొక్క జీవితంలో తను సంపాదించుకుందో, ఎంత ధన్యకరమైన జీవితం ఆమె జీవించిందో మనం ఆలోచన తప్పకుండా చేస్తే ప్రియులారా. రెండవ స్త్రీ గురించి మనం మాట్లాడితే ఆమె ఎస్తేరు. ఈ రూతు ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని వృద్ధి చేసేటువంటి లైన్లో ఉంటే, ఎస్తేరు మాత్రం యూదులను రాజు యొక్క కోపము నుండి, శిక్ష నుండి తప్పించి, రాజు యొక్క మనస్సును మార్చి ఆ శిక్ష నుండి తప్పించేటువంటి లైన్లో ఉంది. రాజు దగ్గర గోజాడి మనవి చేసి, రాజును కన్విన్స్ చేసి, బ్రతిమాలి, తన జాతి వారికి, తన బంధువులకు, తన కుటుంబీకులకు ఎలాంటి అపాయం రాకుండా కాపాడుకోనగలిగినటువంటి స్త్రీగా ఎస్తేరు గారు కనబడుతున్నారు. ఎస్తేరు అంటే యూదురాలే. మనమందరం కూడా యూదులు, క్రైస్తవులమే, దేవుని ఎరిగిన వారమే.
మన కుటుంబం తప్పించబడటానికి, రారాజైన దేవుని యొక్క కోపము నుండి, ఉగ్రత నుండి, నరకము నుండి మన కుటుంబము, మనవారు, మన బంధువులు, మన ఊరి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రక్షింపబడటానికి మనం ఆరాటపడుతున్నామా? మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుణ్ణి వేడుకుంటున్నామా? దేవుని యొక్క కోపాన్ని తప్పించేవారిగా మనం ఉన్నామా? ఎస్తేరు యొక్క లైన్లో మనం ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఎంత గొప్ప ధన్యత! ఎస్తేరు గారి పేరు కూడా బైబిల్లో ఉంది అంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత ఆశీర్వాదకరమైన జీవితం వారు జీవించారో మనం ఆలోచన చేయవలసి ఉంది. అయితే వీరిద్దరు కూడా ఆ లైన్లో ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము, పాయింట్ ఏంటంటే దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అది ఆయన చిత్తం. రూతుకిచ్చే పని రూతుకిచ్చాడు, ఎస్తేరుకి ఇచ్చే పని ఎస్తేరుకి ఇచ్చాడు. రూతు బాధ్యత రూతుదే, ఎస్తేరు గారి బాధ్యత ఎస్తేరు గారిది. అంటే నాకుండే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, మీకుండే బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా సంఘంలో బాధ్యత ఉంది, పని ఉంది. కోతెంతో విస్తారము కోసేడి వారెవ్వరు, కోతెంతో విస్తారము కోసేడి వారెవ్వరు, కొంతైన చేయంగను కొంతైన చేయంగను కోరిక కలిగుండుము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను ఏల నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. అందరికి ఉంది పని, కోత విస్తారంగా ఉంది. కోసేడు వారే కొదువుగా ఉన్నారు, పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందరూ పని చేస్తే చేయించుకునేవారే. ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే చాలాసేపటి వరకు అరుణ సిస్టర్ చేసిన ప్రేయర్ మాత్రమే కనబడుతుంది గ్రూప్లో. ఇంకెవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత కనబడి పని ఒకటి చెప్పగానే ఓపెన్ అప్ అయి వచ్చేసి ముందుకు వచ్చేసి చేసే స్థితిలో మనం ఉండాలి. దేవుని పని అండి ఇది, మనుషుల పని అయితే కాదు. ఎవరికి అప్పగించే పనిని దేవుడు వారికి అప్పగించి వారిని విరివిగా వాడుకుంటాడు. పని చేయడానికి చాలా పని ఉందండి. బైబిల్కి సంబంధించి, దేవుని యొక్క సేవకు సంబంధించి చాలా పని ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ తప్పిపోయిన కుమార్తె అని ఎందుకు మనము నయోమి గారిని ఎందుకంటున్నామంటే ఆమె నడిచేటువంటి మార్గంలో తప్పిపోయింది. ఆమె ప్రయాణం చేస్తున్నటువంటి రూటు మారిపోయింది. మా అమ్మమ్మ ఉన్నారు అంటే ఉండేవారు, మరణించారు. ఇప్పుడు ప్రస్తుతం శరీరుల మధ్య ఆవిడ లేరు. మరణించక ముందు ఒకసారి మా అమ్మమ్మ గారిది సంతరావు రెడ్డి, వేటపాలెం అవతల ఆంధ్రప్రదేశ్లో. అక్కడ నుండి మా ఇంటికి మా అమ్మను మా నాన్నగారిని మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వచ్చేటప్పుడు చీరాల వచ్చే బస్సు ఎక్కి రావాలి. అయితే మేబీ అటు నుండి వస్తూ చీరాల్లో దిగకుండా ఆల్మోస్ట్ బాపట్ల వెళ్ళిపోయినటువంటి బస్సులో ఆమె బాపట్ల వరకు వెళ్ళిపోయి బాపట్లో దిగి ఇదేంటి వేరువేరుగా రూట్ ఏంటి వేరుగా కనపడుతుంది, చీరాల్లాగా కనపట్లేదే అనుకుని వాళ్ళని వీళ్ళని అడిగిన తర్వాత, అమ్మా చీరాలు దాటి చాలా ముందుకు వచ్చేసామమ్మా నువ్వు, ఇది బాపట్ల అనగానే మరలా అక్కడి నుంచి వెనక్కి వచ్చి మరలా మా ఇంటికి రావడం జరిగింది. అది మా నాన్నగారు రీసెంట్గా కూడా మాట్లాడుతూనే ఉంటారు. మీ అమ్మ అయితే బాపట్ల వరకు వెళ్ళింది, నువ్వు ఇంకా బాపట్ల దాటి గుంటూరు విజయవాడ కూడా వెళ్ళిపోతావు, నువ్వు ఒకవేళ నువ్వు మర్చిపోతే ఆదమరిస్తే జాగ్రత్త అని నవ్వుతూ అమ్మని అంటూ ఉండేవారు. మార్గము తప్పితే నష్టం మనకి, మార్గము తప్పితే టైం వేస్ట్ మనకి, మార్గము తప్పితే కంగారు మనకి. ఈ లోకంలో ఉన్న మా అమ్మమ్మ అయితే మార్గం తప్పింది, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. చీరాలకి బాపట్లకి పెద్ద దూరం కూడా కాదు, ఒక 1/2 అవర్ డిస్టెన్స్ అంతే.
½ to 40 minutes డిస్టెన్స్ అంతే. కానీ నయోమి గారి యొక్క మార్గంలో, నయోమి గారి యొక్క ప్రయాణంలో ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చెప్తారా? ఫస్ట్ ప్రయాణం చేసేటప్పుడు ఆమె ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందండి? ఆమె బెత్లెహేము నుండి మోయాబుకు. బెత్లెహేము నుండి మోయాబుకు వచ్చింది. బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు, అన్ని రొట్టెలే. ఆశీర్వాదం, ఆహారం, ఆత్మీయ ఆహారం, దేవుని ఇల్లు, దేవుడిచ్చే రొట్టెలు, దేవుడిచ్చేటువంటి మేలు, దేవుడిచ్చేటువంటి కృప, దేవుని యొక్క సమృద్ధి అన్నీ ఉన్నాయి బెత్లెహేంలో. అసలు ఎవరైనా బెత్లెహేం నుండి మోయాబుకి వెళ్తారా? దేవుని సన్నిధిని విడిచి దేవుడు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తారా? మోయాబీలతో స్నేహం చేయొద్దు. వాళ్ళు పూజించే దేవతలని మీరు పూజించొద్దు. వాళ్ళ కుమారులను మీరు పెళ్లి చేసుకోవద్దు అని దేవుడు ఎన్నో మార్లు దేవుని బిడ్డలైనటువంటి వారికి చెప్పి ఉన్నాడు. తెలీదా ఈమెకు? తెలుసు. ఈమెకి తెలుసు. ఈమెకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ఎలా చెప్పగలం మనం ఈమెకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు అని? ఎక్కడుంది మనకు హక్కులు? నాకు ఆమె ఏమన్నా చెప్పిందా? నయోమి నాకు వాక్యం తెలుసు, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, నాకంతా తెలుసు, వాక్యం చదువుకున్న దాన్ని నేను అనేమన్నా చెప్పింది ఆమె? ఏమి చెప్పలా. మరి మనం ఎలా చెప్తాం? ఆమె చెప్పలేదుగా. ఆమె చెప్పనప్పుడు ఆమెకు వాక్యం తెలుసని మనం ఎలా అంటాము? ఎలా అంటాము అంటే, ఆమెకు వాక్యం తెలుసు అనేటువంటి విషయం ఆమె మాటల్లో ఒక మాట మనకి తెలియజేస్తుంది. ఆమె మాటల్లో ఒక మాట మనకి తెలియజేస్తుంది. మొదటి అధ్యాయము రూతు గ్రంథంలో 20వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. 20వ వచనం నేను చదువుతున్నాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే మధురం అని అర్థం, మాధురి అన్నమాట. మోడర్న్ గా మనం పిలుచుకుంటే నయోమి గారి పేరేంటి? మాధురి. కానీ ఆమె ఏమంటుంది? నన్ను మారా అని పిలవమంటుంది. మారా అనే పదం ఎక్కడ మనకి తటస్థిస్తుంది, ఎక్కడ కనబడుతుంది? మీరు జ్ఞాపకం చేయండి, జ్ఞాపకం చేసుకుని నాకు చెప్పండి. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో నీళ్ళ కోసం ఒక చోట నీళ్లు మారాగా మార్చబడతాయి. చేదుగా వాళ్ళు తాగనొల్లకపోతారు. దానిని మారా మారా అని చెప్పబడింది. అంటే నన్ను మధురము అనక చేదు అని పిలవండి, మారా అని పిలవండి అని అంటుందంటే, ఇశ్రాయేలీయుల చరిత్ర, ధర్మశాస్త్రము, బైబిల్, అప్పటి వరకు ఉన్నటువంటి బైబిల్ నయోమికి తెలుసా లేదా? తెలుసు. మరి వాక్యం తెలిసిన ఈమె, ధర్మశాస్త్రం ఎరిగిన ఈమె, దేవుని మనస్సు ఎరిగిన ఈమె ఏం చేస్తుంది? తప్పిపోతుంది. బెత్లెహేమును విడిచి వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తుంది. వెళ్తే అక్కడేం జరిగింది? అన్ని కష్టాలే కదండి, అన్ని కష్టాలే. సమస్తము కోల్పోయింది. దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుని వాక్యం తెలిసిన మనము, బైబిల్ తెలిసిన మనము, వాక్యం చదివిన మనము, ప్రార్థన చేసుకునే మనము, దేవుని మనసును ఎరిగిన మనము ఉండవలసిన మార్గంలో ఉండకుండా తప్పిపోవచ్చా? మన మార్గమును విడిచి తప్పిపోవచ్చా? మాట్లాడాలి. మనం తప్పిపోవచ్చా? తప్పిపోకూడదండి. దేవుని ఎరిగిన మనం, మనకు వాక్యం తెలుసు, సంఘం అంటే ఏంటో తెలుసు. సంఘం మీద అలిగి తప్పిపోతుంటారు. వేరే సంఘాలకి చాలా మందిని చూస్తుంటాం. గ్రూపుల్లో అలిగి గ్రూపులు మార్చేస్తుంటారు, లెఫ్ట్ అయిపోతుంటారు. ఎవరి మీద నీ అలక? దేవుని మీదనా? దేవుని బిడ్డల మీదనా? నీ ఆత్మీయ జీవితం కొరకు తెల్లవారులు ప్రార్థన చేస్తూ, సరిగ్గా తినక, టైంకి భోజనం చేయక, అటు ఇటు ఉరుకులు పరుగులు తీస్తుండేటువంటి దైవజనుల మీదనా నీ అలక?
దైవజనుల మీద అలిగితే దైవజనునికి ఏమి నష్టం ఉండదండి. గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. మన కోసం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసే సేవకురాలి మీదో సేవకుడి మీదో నువ్వు అలిగి ప్రార్థనకు రాకపోతే బహుశా నంబర్ తక్కువ కనపడిద్దేమో. ఏదో కొంచెం సేపు బాధపడతాం. 20 మంది వచ్చేవాళ్ళు, 25 మంది వచ్చేవాళ్ళు, 10 మంది కూడా రావట్లేదని బాధపడతాం. దేవుడు దైవజనులను కూడా ఓదారుస్తాడండి. విశ్వాసులనే కాదు, దైవజనుల్ని ఇంకెక్కువగా ఓదారుస్తాడు దేవుడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం, నువ్వు బాధపడద్దు అని జ్ఞాపకం చేస్తాడు దైవజనులకి. వాళ్ళ బుర్రలో ఎప్పుడు వాక్యాలు తిరుగుతూనే ఉంటాయి. నువ్వు అలిగి గ్రూప్లో లెఫ్ట్ అయిపోతే నీకు నష్టం, అలిగి సంఘానికి యాబ్సెంట్ అయితే నీకు నష్టం, అలిగి ప్రార్థనకి వెళ్ళకపోతే నీకు నష్టం, ఆరాధన చేయకపోతే నీకు నష్టం. సంఘానికి కాదు, సంఘ కాపరికి కాదు, దైవజనుడికో దైవజనురాలకో కాదు. మార్గము తెలిసి వాక్యము తెలిసి మార్గం తప్పితే చాలా దారుణమైన పరిస్థితులు రుచి చూడాల్సి ఉంటుంది. ఈమె తెలిసి మార్గము తప్పినటువంటి స్త్రీగా కనబడుతుంది. మార్గము తప్పినటువంటి స్త్రీ. ఎక్కడ కూడా నేను మార్గం తప్పిపోయానే, ఇప్పుడు నేనేం చేయాలి, నా డ్యూటీ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇమ్మీడియట్గా నేనేం చేయాలి అని ఆలోచన చేయాల. బాపట్ల వరకు తప్పిపోయిన మా అమ్మమ్మ మరి ఇప్పుడు నేనేం చేయాలయ్యా, ఎటు వెళ్ళాలి, నేను ఏ బస్సు ఎక్కితే నేను నా కూతురు ఇంటికి వెళ్ళగలను అని అందరిని అడిగింది. వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఏ బస్సు ఎక్కాలో కూడా వాళ్ళు చూయించుంటారు. చూయించినప్పుడు ఆమె ఎక్కి వెళ్ళవలసిన మార్గమునకు వచ్చింది. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారిని దేవుడు సంధించాడు మహాప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు ద్వారా. మనందరం విన్నాం, అనేక మార్లు వింటూనే ఉన్నాం. పౌలు గారి గురించి ప్రస్తావించుకోకుండా ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఏ వాక్యం కూడా ముగించబడదేమో. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు మీరు చదవండి. వెలుగు ద్వారా ఆయన సంధించినప్పుడు వెంటనే ప్రభువా నీవెవడు అన్నాడు. సౌలా సౌలా నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అన్న తర్వాత ఏదో ఒకటి మాట్లాడి ఉంటాడుగా, ఆహా నువ్వా యేసువా, అయితే ఏంటి ఇప్పుడు నన్నేం చేయమంటా, ఎందుకు నాకు అడ్డం వచ్చావు, ఎందుకు నన్ను ఇలా పడేసావు, నాకెందుకు కళ్ళు కనపడకుండా ఇంత వెలుగు నా మీద ప్రకాశింపజేస్తున్నావు అని బహుశా ఏదో మాట్లాడుంటాడు. ఆ మాటలన్నీ వ్రాయబడలేదు, కానీ దేవుడు చెప్పినటువంటి ఒక మాట ద్వారా మాత్రం బహుశా నేనేం చేయాలి అని పౌలు గారు అడిగుంటారు అని మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం ఆ మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతారా? అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడిందని చెప్పాను. ఇక్కడ గమనిస్తే నీవు లేచి నీవు అనే పదం లేదు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. బహుశా సంభాషణలో నేనేం చేయాలైతే ఇప్పుడు నేనేం చేయాలి, నా దారికి అడ్డొచ్చావు, నన్ను పడేసావు, యేసును అంటున్నావు, మరి నేనేం చేయాలి ఇప్పుడు అని ఉండొచ్చు. బహుశా ఎందుకు అడ్డం వచ్చావు, ఏంటి, నేనేం చేయాలి? దేవుడు సంధించిన వెంటనే మానవుడు దేవుణ్ణి అడుక్కోవాల్సిన విషయం ఇదే, నేనేం చేయాలి ప్రభువా? మార్గము తప్పినటువంటి ఈమె
నయోమి నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా అని దేవుణ్ణి అడగకుండా ఎన్ని మాటలు అంటుందో ఒకసారి చూస్తారా? రూతు గ్రంథము మొదటి అధ్యాయం 20 నుండి నేను చదువుతున్నాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. దేవుడు నన్ను దుఃఖపరిచాడని చెప్తుంది. వాస్తవానికి దేవుడు ఈమెను దుఃఖపరిచాడా లేక దేవుణ్ణి ఈమె దుఃఖపరిచిందా? మాట్లాడండి ప్లీజ్. దేవుణ్ణి ఈమె దుఃఖపరిచిందా లేకపోతే ఈమెను దేవుడు దుఃఖపరిచాడా? దేవుడిని నయోమి దుఃఖపరిచిందండి. దేవుని దుఃఖపరిచిందమ్మా. బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్తే దేవునికి దుఃఖం కాదా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి సినిమాలు షికారులలో ఉంటే దేవునికి దుఃఖం కాదా? దేవుని సన్నిధి సమయాన్ని ఇంటి పనికి ఉపయోగించుకుంటా బిజీ అయిపోతే మనం దేవునికి దుఃఖం కాదా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ సొంత పనులు చేసుకుంటుంటే దేవునికి దుఃఖం కాదా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఎప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట మరొకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్లీజ్. మీలో ప్రతివాడును మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రతి ఒక్కళ్ళు ఏం కార్యాలు చేస్తున్నారు ఇక్కడ 4వ వచనంలో? సొంత పనులు చేసుకుంటున్నారు. ఇల్లు ఉడ్చుకోవడం, తడిబట్ట పెట్టుకోవడం, గిన్నెలు దోముకోవడం, వంట చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపడం, వచ్చే వరకు మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం, వచ్చిన తర్వాత వాళ్ళకు వండి పెట్టడం, భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భర్త పనులు చూసుకోవడం. ఇవే పనులు. ఎప్పుడు దేవుని పని చేసేది మనం? పురుషులైతే ఉదయం లెగవడం ఆలస్యం, ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు వెళ్ళిపోవడాలు, వచ్చిన తర్వాత మరలా కాస్త అలా ఇలా రిలాక్స్ అయిపోయి మరలా ఎలా సంపాదించాలి, ఎటు పరిగెట్టాలి, ఏం చేయాలి, ఇవే ఆలోచన. ఎప్పుడు ఆలోచన చేస్తాం మనము? ఇతరుల కార్యాలను కూడా చూడాలి అంటున్నాడు. అదే అధ్యాయంలో 21వ వచనం గమనిస్తే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుని పనులు చేయట్లా, ఇతరుల పనులు చేయట్లా, దేవుని పని చేయట్లా. సొంత కార్యాల్లో అందరూ కూడా బిజీ అయిపోయారు. ఇక్కడ ఈమె బిజీ అయిపోయింది తన సొంత బిజినెస్లో, తన సొంత ఆలోచన, తన సొంత ఇంటెన్షన్. ఈమె దేవుణ్ణి దుఃఖపరిచి ఈమె ఏం చెప్తుందంటే, ప్రభు నన్ను, సర్వశక్తుడు నన్ను దుఃఖపరిచాడు, బాధ పెట్టాడు అని చెప్తుంది. అంతేకాదు కలుగు చేసెను, నన్ను నయోమి అనక మారా అనండి, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. సమృద్ధిగా ఉంటే అసలు వెళ్ళటం ఎందుకు? సంఘంలో వాక్యం కంప్లీట్గా సమృద్ధిగా ఉంటే అటు ఇటు దొరలడం ఎందుకు? ఎండుటాకుల్లాగా ఇటు అటు గాలికి కొట్టుకుపోవడం ఎందుకు? దేవుని యొక్క సన్నిధిలో మనశ్శాంతి ఉంటే అటు ఇటు ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? ఈమె చెప్తుంది, నేను సమృద్ధిగా వెళ్ళా, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసెను. ఆల్ ద బ్లేమ్ టు గాడ్. ఎంతగా తప్పిపోయిందంటే ఈమె దేవుని మీద నింద వేసే అంతగా, దేవుణ్ణి బ్లేమ్ చేసే అంతగా, అసలు నా తప్పే లేదు, దేవునిదే తప్పు అన్నంతగా తప్పిపోయింది. అంటుంది, రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. 3వ మాట దేవుని మీద వేస్తుంది, నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. 4వ మాట, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ఎన్ని మాటలు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతుందో చూడండి. తప్పిపోయింది ఈమె, మార్గం విడిచింది ఈమె, రూటు మార్చి బ్రతుకుతుంది ఈమె. ఏం చేయాలి ప్రభు నేను అని అడగకుండా ప్రభు మీద
తప్పులు, నిందలు, నేరాలు అన్నీ కూడా దేవుని మీద మోపుతుంది. హౌ డేర్ షీస్, ఎంత ధైర్యం ఈమెకి. మనం కూడా ఉండవలసిన మార్గంలో ఉండక, నడవలసిన త్రోవలో నడవక, కూర్చోవలసిన చోట కూర్చుండక, నిలబడాల్సిన చోట నిలబడక, నిలబడాల్సిన విషయంలో నిలబడక, స్థిరంగా ఉండాల్సిన చోట స్థిరంగా ఉండక, దేవుణ్ణి ఏం చేయాలి ప్రభా, నా బాధ్యత ఏంటి ప్రభా, నా ఉనికి ఏంటి ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావు ప్రభా, నా జీవిత పరమార్థం ఏంటి ప్రభా, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు ప్రభా, ఈ స్థితిగతుల్లో నేనేం చేయాలో నాకు నేర్పించు ప్రభా, నాకు తెలియజేయ ప్రభా అని ప్రభువుని అడగకుండా పౌలు గారిలాగా, పౌలు గారు అడిగినప్పుడు పౌలు గారికి చెప్పిన మాట, నీవేమి చేయవలనో అక్కడ నీకు చెప్పబడును. ఎవరు చెప్పారు? అననీయ చెప్పాడు. అననీయ ఎవరు? దైవజనుడు. నువ్వేం చేయాలో సంఘంలో దేవుని బిడ్డలు నీకు తెలియజేస్తారు వాక్యం ద్వారా. దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. దేవుడు నీకు నీ ఆత్మసాక్షి ద్వారా, మనసాక్షి ద్వారా, తలంపుల ద్వారా దేవుడు నీతో, నాతో మనం ఏం చేయాలో మాట్లాడేవాడై ఉన్నాడు, మనకు తెలియజేసేవాడై ఉన్నాడు. తెలియజేసినప్పుడు ఒబిడియన్స్ చూపించాలి. అసలు మనం తెలుసుకోవాలనేటువంటి తపన మనలో ఉండాలి, ఆరాటం మనలో ఉండాలి. నేనేం చేయాలి ప్రభువా అని దేవుని పాదాల మీద పడి అడగకుండా, మారాగా మారినప్పుడు అడగొద్దా? బాధ కలుగుతున్నప్పుడు అడగొద్దా? రిక్తురాలిగా అయినప్పుడు అడగొద్దా దేవుణ్ణి? బాధ కలిగినప్పుడు, సమస్తము పోగొట్టుకున్నప్పుడు, భర్త మరణించాడు, కుమారులిద్దరు మరణించాడు, అప్పుడైనా దేవుని దగ్గరకు తిరిగి రావద్దా? ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా, నాలో ఏంటి తప్పిదో, నేనేమైనా పొరపాటు చేశానా, నేనున్న స్థానం కరెక్టేనా, నేను వచ్చిన రూట్ కరెక్టేనా, నన్ను సరైన రూట్లో పెట్టు, నీ చిత్తానుసారంగా నన్ను పెట్టు ప్రభా అని దేవుణ్ణి అడగొద్దా? నేనేం చేయాలి ప్రభా అని అడగకపోగా దేవుని మీద ఇన్ని నిందలు వేస్తుంది. పిల్లలు, చాలా మంది నయోమిలు మనలో ఉన్నారు. చాలా మంది నయోమిలు మనలో ఉన్నారు. నయోమిని మించిన వారు కూడా మనలో ఉన్నారు. ఒక నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ప్రభువా ఎందుకు ఇలా జరిగిందో నేనైతే ఎరుగును, నీ చిత్తం ఏమైందో నేనైతే ఎరుగును. నా సొంత భక్తితో నేను ప్రయాణం చేయకుండా, నా సొంత జ్ఞానంతో బ్లైండ్గా నేను వెళ్ళిపోకుండా, నా సొంత తెలివితేటలతో నేను ప్రవర్తించకుండా దయచేసి నువ్వు నాకు సహాయం చేయి. నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చునుగాక. శిష్యులందరూ ఏమని ప్రార్థన చేశారు? ప్రభువా, పరలోకమందున మా తండ్రి, నానా, నీ చిత్తము పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరేలాగా చేయి. నీ చిత్తమే, నీ చిత్తమే, జస్ట్ యువర్ విల్. మనం అడిగామా ఎప్పుడైనా? అయ్యా నాకు ఇది కావాలయ్యా, నాకు తెలియదు ప్రభా, నువ్వు ఎలా ఇస్తావు, నాకు ఇవ్వాల్సిందే, నాకు ఎలా ఇస్తావు నాకు మాత్రం తెలియదు, నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు చేయాల్సిందే అంటామే కానీ ఎంతసేపటికి అయ్యా నీ చిత్తమైతే చెయ్యి, నీ చిత్తమైతేనే చెయ్యి ప్రభా, నీకు ఇష్టమైతేనే ఇది నా జీవితంలో నెరవేర్చు, నీకు ఇష్టమైతేనే, నీకు ఇష్టమైతేనే. దేవుని యొక్క చిత్తానికి వీలును కల్పించాలి మనం. దేవుని యొక్క చిత్తానికి అంగీకారం తెలపాలి మనం. తెలపకపోతే నయోమి జీవితం ఎలా ఉందో, సమస్తము ఎలా కోల్పోయిందో, రిక్తురాలు ఎలా అయిందో, ఎలా బాధపడుతుందో, మారా ఎలా అయిందో, అలా మన ఆత్మీయ జీవితం అలా ఉంటుంది. చేదుగా, నీరసంగా, డల్గా, ప్రార్థన నడవదు, పాట రాదు, మౌత్ ఓపెన్ అవ్వదు. దేవుని సన్నిధిలో ఏ పని చేయలేని స్థితిలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉండిపోతాం. స్పిరిచువల్లీ ఛాలెంజ్డ్, స్పిరిచువల్లీ వీక్, స్పిరిచువల్లీ బ్యాక్వర్డ్, ఆత్మీయ జీవితంలో వెనకబడిన స్థితిలో మనం ఉంటాం. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. నయోమి ఈ విధంగా ఉంది. నయోమి ఏ విధంగా ఉంది? అన్ని విషయాల్లో కూడా వెనకబడి, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంది. దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంది. నయోమి దారి తప్పిపోయిన తర్వాత
అద్భుతమైన ఒక మాట ఏంటంటే, ఆమె ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అద్భుతమైన ఒక చిన్న పదం ఉంది ఆమె గురించి రాయబడిన ఈ స్టేట్మెంట్స్లో, ఎస్పెషల్లీ 21-22 వర్సెస్లో, మొదటి అధ్యాయంలో అద్భుతమైన ఒక మాట ఏంటంటే, మళ్ళీ చదువుదాం. 21వ వచనంలో అద్భుతమైన మాట ఏంటి అంటే, నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను అంటే సర్వశక్తి యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను అంటుంది. నేను వెళ్ళాను, మళ్ళీ నన్ను తిరిగి రప్పించాడు దేవుడు, తిరిగి తీసుకొచ్చాడు. నేను మార్గము తప్పిపోయాను, తొలగిపోయాను, దేవుడు మరలా నన్ను తీసుకొచ్చాడు. అద్భుతం అదే. ఆమె మార్గము తప్పి తిరిగి వచ్చినప్పుడు మధ్యలో ఆమె జీవితంలో చాలా ఒక చరిత్రే జరిగింది. ఆ చరిత్రే రూతు గ్రంథం. విషయం ఏంటంటే, రూతు గ్రంథం ఐ థింక్ 8-9 సెషన్స్ మనం మాట్లాడేసుకున్నాం. రూతు గ్రంథ వివరణ అయిపోయింది. బహుశా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రూతు గ్రంథం వినుండరని నేను అనుకుంటున్నాను. రూతు గ్రంథం విన్నవాళ్ళు మీలో ఎవరు లేరు అంటే, రూతు గ్రంథం వివరించబడేటప్పుడు పెనుయేల్ ప్రేయర్ గ్రూప్లో వివరించడం జరిగింది. 8 or 9 సెషన్స్ అయిపోయినాయి, కంప్లీట్ చేసేసాం గ్రంథ వివరణ. అయినా ఎందుకో దేవుడు ఈ విషయాలు మాట్లాడాలని నాకు నేర్పిస్తూ ఈ విషయాలు మీతో పంచుకోవాలని ఈ యొక్క ఆలోచన కలిగింది. విషయం ఏంటంటే, తిరిగి వచ్చింది. ఒకసారి మాట్లాడదాం మనం. ఈమె ప్రాడిగల్ డాటర్, తప్పిపోయిన కుమారుణ్ణి ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ఉన్నారు కదా, ముగించుకుందాంలేండి, మనం ఆల్మోస్ట్ అయిపోయింది పాట. తప్పిపోయిన కుమారుణ్ణి ఇంగ్లీష్లో ఏమంటాం? తప్పిపోయిన కుమార్తెను ప్రాడిగల్ డాటర్ అంటున్నాను నేను. తప్పిపోయిన కుమారుణ్ణి ఏమంటాం? ప్రాడిగల్ సన్. తప్పిపోయిన ప్రవక్త ఉన్నాడు. అరుణ సిస్టర్ మెసేజ్ చేశారు కదా వాట్సాప్ గ్రూప్లో. ఎవరు ప్రాడిగల్ ప్రాఫిట్? ఎవరు తప్పిపోయిన ప్రవక్త? యోనా గారు. తప్పిపోయిన ప్రవక్త యోనా గారు. తప్పిపోయిన సువార్తికుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? నాలుగు సువార్తలు రాసిన వాళ్ళలో ఒక సువార్తికుడే ఆయన. ఎవరైనా? ఏదో ఒకటి చెప్పండి. మత్తయ్యనో, మార్కను, లోకాను, యోహానను, 4 సువార్తలు ఏదో ఒక పేరన్నా చెప్పాలిగా. వెరీ గుడ్, మార్క్. తప్పిపోయిన సువార్తికుడు. మొదటి ప్రయాణంలో, మొదటి జర్నీలో బర్నబా, ఎవరెవరు ఉన్నారు ఇంకా బర్నబాతో పాటు మొదటి ప్రయాణంలో? పౌలు గారు, బర్నబా గారు. పౌలు గారు, బర్నబా గారితో పాటుగా మార్కు అను మారు పేరు గల యోహాన్ లేడు? బర్నబా యొక్క మేనల్లుడు, సమీప జ్ఞాతి అని కూడా కొన్ని పత్రికల్లో ఈయన గురించి చెప్పబడి చుట్టం. అతను ఒక ప్రాంతంలో వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. కంప్లీట్గా మిషనరీ జర్నీ కంప్లీట్ అవ్వకుండానే సగంలో వాళ్ళని విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఈయన తప్పిపోయిన సువార్తికుడు మాత్రమే కాదు, తప్పిపోయిన జత పనివాడు కూడా. ఈయన స్వార్థ పని నిమిత్తం, ప్రార్థన నిమిత్తం కలిసి వెళ్ళిపోతే తిరిగి కలిసి వచ్చే వరకు కలిసే ఉండాలి. కొంతమంది మధ్యలో వేరే వేరే పెత్తనాలు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు, స్త్రీలైనా పురుషులైనా. కలిసి ప్రార్థనకు ఒక మీటింగ్కి వెళ్తాం, కంప్లీట్ చేసుకొని దేవుని పని ముగించుకొని క్షేమంగా, ఆశీర్వాదకరంగా, సమాధానంగా ఇంటికి రావాలి. మధ్యలో వేరే వేరే పనులు ఉంటాయి మనకి, వేరే వేరే బిజినెస్లో బిజీ అయిపోతారు క్రైస్తవులు ఎక్కువ. ఆయన అలా తప్పిపోయి వచ్చాడు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో మీరు తర్వాత చదవండి, మార్కు సువార్తలోనే 14వ అధ్యాయం 51-52 వచనాల్లో ఉంటుంది. తన పై వస్త్రం కూడా తొలిగి ఆయన పరిగెట్టినట్లుగా మనం చూస్తాం. అతనే మార్కు సువార్త రాసినటువంటి సువార్తికుడు. తప్పిపోయిన సువార్తికుడు అని అతనికి పేరు. తప్పిపోయిన పితరుడు ఎవరు? తప్పిపోయిన తండ్రి ఎవరు?
తప్పిపోయిన తండ్రి ఎవరు? నువ్వు నోవహు. ఎలా సిస్టర్? మీ ఐడియా చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. అంటే దేవుని చేత రక్షణ పొంది రక్షింపబడి కానీ రక్షింపబడ్డారు కానీ మళ్ళా మరలా తప్పిపోయాడా నోవహు? ద్రాక్షరసం తాగి మత్తుడయ్యాడు. మత్తుడైనందువలన తప్పిపోయాడని అంటున్నారా? మీ ఆన్సర్కి ఇంటెన్షన్ అదే. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? లోతు గారు. ఎలా అమ్మా? అంటే దేవుడు పర్వతానికి వెళ్ళమంటే సోయరుకు వెళ్ళాడండి. ఇది దగ్గర ఉంది ఈ గ్రామానికి నేను వెళ్తానని. అక్కడ వెళ్ళినందుకు అక్కడ మరి కుమార్తెలతో పాపం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీ ఇంటెన్షన్. ఓకే ఓకే. ఇంకా జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి, ఎవరన్నా తప్పిపోయారా? అబ్రహాము తప్పిపోలేదా? తప్పిపోయాడా? తప్పిపోయాడు. 2 సార్లు అబద్ధం. అబ్రహాము 2 తప్పిపోయింది ఎక్కడంటే ఐగుప్తుకి మరలా తప్పు తెలుసుకుని వెంటనే తిరిగి వస్తాడు. మొదట కట్టిన మనం అబ్రహాము 4 బలిపీఠాలనే పాఠం ఒకసారి మరలా మీరు రిఫర్ చేసుకోండి. తప్పు తెలుసుకొని తిరిగి వస్తాడు ఆయన. తప్పిపోయిన పితరుడు, ప్రాడిగల్ పేట్రియార్క్, ప్రాడిగల్ ఫాదర్ అని కూడా బైబిల్ పండితులు అబ్రహాం గారి గురించి చెప్తారు. తప్పిపోయిన తండ్రి, తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమార్తె, తప్పిపోయిన ప్రవక్త, తప్పిపోయిన సువార్థికుడు, తప్పిపోయిన శిష్యుడు ఎవరు? యూదా అనుకుంటానండి. ఓకే, యూదా, ఇస్కరియోతు యూదా. తప్పిపోయిన శిష్యుడు అని ఎవరికి పేరు అంటే పేతురు గారికి పేరు. తప్పిపోయిన శిష్యుడు అని పేతురు గారికి పేరు. వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో తిరిగి వచ్చారు. అందరూ కూడా తిరిగి వచ్చారు. విషయం ఏంటంటే ఇక్కడ ఈమె కూడా యెహోవా నన్ను తిరిగి రాజేసెను అంటుంది. తిరిగి రప్పించాడు దేవుడు. వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు మార్గం తప్పిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తిరిగి రప్పిస్తాడు, తిరిగి రాజేస్తాడు. ఆయన తిరిగి రాజేస్తాడు. ఆమె నేను మారా అయ్యాను, నాకు విరోధి అయ్యాడు దేవుడు అని చెప్తుంది కదా. తప్పిపోయిన వాళ్ళకి నిజంగానే దేవుడు విరోధిగానే ఉంటాడు. ఎందుకంటే దేవుడు విరోధం ఉంటే కొన్ని నష్టాలు వాళ్ళు రుచి చూస్తారు, కొన్ని కష్టాల్లో కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు. అప్పుడైనా బుద్ధి వచ్చి తిరిగి వచ్చేస్తారేమోనని చెప్పి దేవుడు కొన్ని కష్టాల కొలిమిలో గుండా వాళ్ళను నడిపించేవాడై ఉన్నాడు. చిన్న కుమారుడి విషయంలో కూడా ఏం జరిగిందండి? తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని ఖర్చు పెట్టేసేసుకొని బుద్ధి వచ్చేదాకా ఎన్ని కష్టాలు పడ్డాడు. తిండి లేక, తిప్పలేక, పందులు మేసే పొట్టునైనా తిని కడుపు నింపుకుందాము, ఆకలి తీర్చుకుందామని ప్రయత్నం చేశాడు. కానీ తిననొల్లకపోయాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు అతను తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు చిన్న కుమారుడు కూడా. తిరిగి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు చిన్న కుమారుడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, చివరి మాటలుగా ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం.
భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ భ్రష్టులైన అవిశ్వాసము బిడ్డలారా తిరిగి తిరిగి రండి, రండి, మీ మీ అవిశ్వాసమును అవిశ్వాసమును నేను బాగు నేను చేసేదను. బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. భ్రష్టులైన బిడ్డలు, తప్పిపోయిన వారు, దారి తొలగిన వారు, దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు, అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి వాళ్ళకు దేవుడు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటయ్యా అంటే, దేవుడు ఇస్తున్నటువంటి కాల్ ఏంటయ్యా అంటే, తిరిగి రండి, నా దగ్గరకు మరలా మీరు తిరిగి రండి. యాక్చువల్గా నిన్న మా నాన్నగారు నాతో చాలాసేపు మాట్లాడేటప్పుడు, దానియేలు గ్రంథం అయిపోయింది నాన్న, సాటర్డే వాక్యం చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి, ఏదన్నా నాకు ఒక లైన్ ఇవ్వు నానా అని అన్నప్పుడు మా నాన్నగారు నాకు ఈ క్లూ ఇచ్చారు. ఏ రెఫరెన్స్ చెప్పలేదు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమార్తె, తప్పిపోయిన సేవకుడు, ఇలా వీళ్ళందరినీ నువ్వు కలెక్ట్ చేసుకొని రెఫరెన్స్లు ఎత్తుకొని నువ్వు ఒక వాక్యం చెప్పు అని చెప్పడం జరిగింది. అన్ని రెఫరెన్సెస్ అవన్నీ కూడా నేను మధ్యాహ్నం కూర్చొని వాక్యం వెతుక్కుంటూ నేర్చుకుంటూ ఉన్నాను. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, తప్పిపోయిన కుమార్తె ఎవరు అనగానే మీరైనా దేనా అని, వాళ్ళని వీళ్ళని చెప్పారు. నేనైతే నేనే నానా అని చెప్పాలనుకున్నాను. తప్పిపోయిన కుమార్తె ఎవరు అంటే నేనే అనాలి. మనం కుమార్తెలమైతే నేనే అనాలి, కుమారులమైతే తప్పిపోయిన కుమారుడు నేనే అనాలి. మనం తప్పిపోలేదా? ఇంతకీ చిన్న కుమారుడు తప్పిపోయాడు, అబ్రహాము తప్పిపోయాడు, దీనా తప్పిపోయింది, లేకపోతే పేతురు తప్పిపోయాడు, వీళ్ళందరూ తప్పిపోయారు, యోనా తప్పిపోయాడు అని మనం అనుకుంటున్నాం కదా. ఇంతకీ తప్పిపోయింది ఎవరు? అసలు తప్పిపోయిన కుమారుడు కుమార్తె ఎవరు తప్పిపోయింది? మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. పాత వచనమే ఇది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. కానీ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఎవరు తప్పిపోయారో క్లియర్గా చెప్పాడు దేవుడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం త్వరగా చదవండి. మీరు ఎంత త్వరగా చదివితే మనందరం అంత తొందరగా ముగించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయంలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరంను స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును. ఎవరు తప్పిపోతున్నారంటే ఇక్కడ ఎవరు తప్పిపోతున్నారనేది సిస్టర్ ఈ వచ్చిన మనందరము. నేనే కాదు, మీరే కాదు, మనందరము ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నాం. అబ్రహాం అయితే ఒక విషయంలోనే తప్పిపోయాడు, యోనా అయితే ఒక విషయంలోనే తప్పిపోయాడు, నయోమి అయితే ఒక విషయంలోనే తప్పిపోయింది. మాటలో అబద్ధం ఆడే విషయంలో మాత్రమే పేతురు తప్పిపోయాడు. కానీ మనందరం ఎన్ని విషయాల్లో తప్పిపోయాం? అనేక విషయాలలో మనము తప్పిపోయిన వారంగా ఉన్నాం. మాటలో తప్పిపోతాం, చూపులో తప్పిపోతాం, ఆలోచనలో తప్పిపోతాం, మన ఉద్దేశాల్లో తప్పిపోతాం. అన్నిట్లో తప్పులే మనవి. ఎన్నో విషయాల్లో మీరేంటి, నేనేంటి, మనమేంటి, ఎవరు తక్కువ కాదు. మనం అనేక విషయాలలో తప్పిపోయి అలా తప్పిపోయాం కదా అని ఉంటే సరిపోదు. తప్పిపోయిన వాళ్ళు తప్పిపోయిన స్థితిలోనే ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే మీరు తిరిగి రండి అంటున్నాడు. మరలి రండి. తరలిరా మార్గము యేసే, తలుపు వేయ బడకమునుపే, తలుపు వేయబడకమునుపే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే ఉంటివా. విసురుకుంటా గాలికి వెళ్ళిపోయి మరలా తిరిగి రాకుండా గాలికి ఎగిరిపోయే గాలిలాగా పొట్టులాగా ఉన్నావా? తరలిరా, మార్గం వేసి
నువ్వే మార్గంలో తప్పిపోయావో, ఏ మార్గంలో గుండా తప్పిపోయావో నీకే తెలియాలి, నీ మనస్సాక్షికి తెలియాలి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, తరలిరా, మరలిరా, తిరిగిరా అంటున్నాడు దేవుడు. తిరిగి రండి, భ్రష్టులారా తిరిగి రండి, తప్పిపోయిన వారలారా తిరిగి రండి, తప్పిపోయిన వారలారా తిరిగి రండి, నా దగ్గరికి రండి అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలోనే 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన ఆఫర్ దేవుడు మనకిస్తున్నాడో చూడండి. తప్పిపోయిన వారిని వదిలేసి కనికరం లేని కాపరిలాగా ఈయన మనకు కనబట్టలేదండి. తప్పిపోయినా, ఆయన నుండి దూరం అయిపోయినా, ఆయన మాట వినకుండా పెడచెవిని పెడుతున్నా మనల్ని పిలుచుకునేవాడిగా, మనల్ని కౌగిలించుకునేవాడిగా, మనల్ని హక్కులు చేర్చుకునే గొప్ప కాపరిగా ఆయన మనకి కనబడుతున్నాడు. 4వ అధ్యాయము 1వ వచనం. ఇదే ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఎక్కడ తప్పిపోయావో అక్కడికే రావాలి. సంఘము నుండి తప్పిపోతే తిరిగి ఆ సంఘానికే రావాలి. ఇది ఆత్మ నియమము, సంఘ కట్టడ, వాక్య నియమము కూడా. ఏ సంఘంలో నుండి నువ్వు తప్పిపోయావో ఆ సంఘానికి రావాలి. ఏ సంఘంలో నువ్వు తీర్మానం చేసావో ఆ సంఘములోనికి నువ్వు రావాలి. ఆ సంఘంలో బాప్తిసం తీసుకోవాలి. ఎక్కడ ఆ వాక్య బీజము నీలో నాటబడి నీలో మార్పును, తీర్మానాన్ని నీ నోట దేవుడు పలికించాడో అక్కడే నువ్వు ఆత్మీయంగా 2వ సారి తిరిగి జన్మించాలి. ఇది ఆత్మ నియమం. ఎక్కడ నుండి ప్రారంభమయ్యావో తిరిగి అక్కడికి రావడం అనేది ఆత్మీయ నియమము, ఆత్మ నియమము, కట్టడ. ఇది ఆత్మీయ నీతి, స్పిరిచువల్ ఎథిక్ అంటాం ప్రియులారా. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు కాబట్టి నా దగ్గరకే రావాలి. దేవుడు చెప్తున్న రూల్. తప్పిపోయింది నయోమి, తప్పిపోయింది, రిక్తురాలైపోయింది, ఏమీ లేదు ఆమె దగ్గర, ఏమీ లేదు. ఒక్కటి మాత్రం ఉంది. నేను ముగిస్తున్నాను. జస్ట్ నాకు 5 నిమిషాలు ఇవ్వండి. 5 నిమిషాల తర్వాత నేను కంటిన్యూ చేసినా మీరు లెఫ్ట్ అయిపోండి. ఒక్కటి ఉంది. ఏమీ లేని ఈమె దగ్గర భర్త లేడు, విధవరాలు. కొడుకులున్నారా? లేరు. రూతుమ్మకి భర్త ఉన్నాడా? రూతుమ్మకు కూడా భర్త లేడు. ఎందుకుంటానంటుంది రూతుమ్మ ఈమెతో? ఎందుకుంటానంటుంది ఈమెతో? సమస్తము కోల్పోయింది. రొట్టెలీలు వదిలిపెట్టి మోయాబు దేశానికి వచ్చింది. దేశంగాని దేశం వచ్చింది. ఆమె తప్పిపోయిన తర్వాత జరిగిన నష్టం, జీవిత నష్టం అంటారు దాన్ని. లైఫ్ టైం లాస్, హోల్ టైం లాస్ అంటాం దాన్ని. ఆమె జీవితంలో ఆమె ఏం కోల్పోయిందంటే సమస్తమును కోల్పోయింది. రిక్తురాలు అంటే దేర్ ఈజ్ నథింగ్ విత్ నయోమి. నయోమి దగ్గర ఏమీ లేదు. ఈ రోజుల్లో అత్తమామల్ని ఉంచుకోవాలంటే తమతో వాళ్ళకి ఏవైనా ఆస్తులు ఉంటే ఉంచుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఉండి వాళ్ళు ఏదైనా ఆదాయం తెస్తుంటే ఉంచుకుంటున్నారు. అత్తమామల్ని ఏంటండి, తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రుల వలన ఏదన్నా ఉపయోగం ఉంటుంది అంటే ఉంచుకుంటున్నారు తల్లిదండ్రులను వాళ్ళతో. అత్తమామల వలన ఏదైనా ఉపయోగం ఉంది, పనిచేసి పెడతారు, లేకపోతే ఏదైనా ఆదాయం తెచ్చిస్తారు, 1 రూపాయి మనకు ఆదా వెళ్ళుంటే అని అనుకుంటే ఉంచుకుంటున్నారు. కానీ రూతుమ తన అత్తగారి దగ్గర ఏమీ లేకపోయినా కూడా అత్తగారితోనే ఉంటానంటుంది. ఏమంటుందో తెలుసా? నేనెక్కడికి వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవెక్కడ ఉందో నేను కూడా అక్కడే ఉంటా. నీవెక్కడ పాతి పడతావో అక్కడే నేను కూడా పాతి పెట్టబడతా.
ఏ కోడలు ఏ అత్తతో అనని మాటలు ప్రియులరా ఇవి. ఏ కోడలు ఏ అత్తతో అనని మాటలు. అత్తమ్మా, నువ్వు చనిపోతే నీతో పాటు నేను కూడా పాతి పెట్టబడతా. నీ పాతి పెట్టబడే స్థలమే నా పాతి పెట్టబడే స్థలం. ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు ఉంటే నిజంగా దే ఆర్ వెరీ బ్లెస్డ్. ఇద్దరు బ్లెస్డ్, అత్త కోడళ్ళు ఇద్దరు కూడా బ్లెస్డ్. ఏమీ లేకపోయినా ఎందుకుంటానంటుందో తెలుసా? ఏమీ లేకపోయినా ఆమెలో దేవుడు ఉన్నాడు. రూతుమ్మ ఏమి చూసి ఆమెతో ఉంటాను ఉంటుందంటే, నయోమితో ఉంటానంటుందంటే, నీ దేవుడే నా దేవుడు. నీకు దేవుడు ఉన్నాడు కదా, నీ దేవుడు చాలా గొప్ప దేవుడు. నేను తెలుసుకున్నా నీ దేవుణ్ణి. నీ దేవునిలో ఉన్న రుచి నేను చూసా. నీలో ఉన్న దేవుణ్ణి నేను గమనించా. నేను రుచి చూచి ఎరిగా ఆ దేవుణ్ణి. సో నేను నీలో ఉన్న ఆ దేవుణ్ణి, మన దేవుణ్ణి, నా దేవుణ్ణి నేను వదిలిపెట్టను, నిన్ను కూడా వదిలిపెట్టను. నీలో దేవుడున్నాడు, అది చాలు నాకు. నువ్వు సంపాదించలేకపోవచ్చు, నీ వల్ల నాకు రూపాయి ఆదాయం లేకపోవచ్చు, నేను పోషించుకుంటా నిన్ను. కానీ నీలో దేవుడున్నాడు కదా, అది చాలు నాకు. నీలో ఉన్న దేవుడు నాకు కావాలి, నువ్వు కూడా నాకు కావాలి. ఏమీ లేకపోయినా వాళ్ళల్లో ఉన్న దేవుణ్ణి మనం చూడాలి. తల్లిదండ్రులు దేవుణ్ణి ఎరిగిన వారైతే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా వాళ్ళలో ఉన్న దేవుణ్ణి బట్టి వాళ్ళను మనం సన్మానించాలి, ప్రేమించాలి, వారిని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రిని విడిచి కుమారుడు తన భార్యను హత్తుకొనును, పురుషుడు తన భార్యను హత్తుకొనును అంటే, విడిచి అంటే పూర్తిగా రోడ్డు మీద వదిలేయమని కాదు అర్థం ప్రియులరా. పురుషులు గుర్తుపెట్టుకోవాలి, బ్రదర్స్ సిస్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీధిలో వదిలేయమని, పట్టించుకోవద్దని, అన్నం పెట్టొద్దని, వాళ్ళ బాగోగులు పట్టించుకోవద్దని కాదు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి అంటే, పెళ్లి కాకముందు తల్లిదండ్రులతోనే పడుకుంటారు పిల్లలు. తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటారు, చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. రాత్రులు కూడా నేను లేనిదే మా వారు లేకపోయినా ఉండరేమో కానీ పిల్లలు, నేను లేకపోతే వాళ్ళు నిద్రపోరు అసలు. ఖచ్చితంగా నా దగ్గర పడుకోవాల్సిందే. పిల్లలు మన పొదివిట్లో మనల్ని హత్తుకొని మనకి సమీపంగా బ్రతుకుతారు. పెళ్ళైన తర్వాత అది సాధ్యపడదు. విడిచి అంటే ఆ సమయంలో మాత్రమే విడిచి అని అర్థం. భార్యను హత్తుకొనునంటే మిగిలిన అన్ని సమయాల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టేసి అని మాత్రం కాదు. అపార్థం చేసుకోవద్దు దేవుని వాక్యాన్ని. తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకోమని దేవుడే చెప్పాడు కదా, దేవుడే రాయించాడు కదా అని కంప్లీట్గా తల్లి తండ్రి తిన్నారా, ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ఎలా ఉన్నారని పట్టించుకోకుండా వదిలేయమని కాదు ప్రియులారా. దేవుడు చెప్పలేదు. తండ్రిని తల్లిని సన్మానించే వాడికి దీర్ఘాయుష్ని ఇస్తానన్నాడు దేవుడు. ఎంత గొప్ప రూలో తెలుసు అది. కమాండ్మెంట్స్ లో వన్ ఆఫ్ ద గ్రేట్ కమాండ్మెంట్స్. వాక్యాన్ని అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియని నాలెడ్జ్తో మన ఇష్టం వచ్చినట్టు అపార్థం చేసుకోకూడదు. పేతురు గారు చెప్పింది అదే. వాక్యమును చదువు ఎక్కువ లేనందువలన, జ్ఞానం లేనందువలన చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. తమ స్వనాశనమునికే అదని కూడా అన్నాడు పేతురు. వాక్యాన్ని అపార్థం చేసుకుంటే నాశనం అయిపోతుంది. విడిచిపెట్టి అంటే కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు అని అర్థం. అన్ని సందర్భాల్లో వదిలేసేయి నీ తల్లి నీ తండ్రి అని కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఏమంటుంది? నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు, నీతోనే నేను ఉంటాను. జీవితాంతం పోషించిందండి అత్తమ్మని. పోషించడం మాత్రమే కాదు, మంచి సాక్ష్యం, మంచి పేరు సంపాదించి పెట్టింది రూతమ్మ. ఎంతటి పేరో తెలుసా? 10 మంది కుమార్తెల కంటే కూడా ఎక్కువ నీకు నీ కోడలు అన్నారు ఊర్లో వాళ్ళందరూ. ఎంత గొప్ప అప్రిషియేషన్. 10 sons = 1 daughter. ఈ టైటిల్తో ఒక వాక్యం చెప్పడం జరిగింది. మన
ఛానల్లో ఉంది, మీకు వీలైతే అవకాశం ఉంటే వినాలనిపిస్తే ఒకసారి అన్నాడు. 30 minutes వాక్యం, అది 25 or 30 minutes ఉంటుంది అంతే. 10 sons = 1 daughter. నువ్వు 10 మంది కుమార్తెల కంటే కూడా ఎక్కువైందాను అమ్మా అని ఎవరైనా మనల్ని అంటే, ఆహా ఎంత సంతోషం, ఎంత తృప్తి ఆ మాట, ఎంత తృప్తి. మంచి పేరు తీసుకొచ్చింది, మంచి ఆహారం తీసుకొచ్చి పెట్టింది, మంచిగా తోడుగా ఉంది, అప్పు తీసేసింది, తనకున్న రుణము తీర్చేసింది, భారం తీసేసింది, తోడుగా నీడగా ఉంది. ఎప్పుడు చెప్తాం నయోమి అంటే, నయోమి ఒక షీ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ క్యారెక్టర్ అకార్డింగ్ టు ద స్పిరిచువల్ మీనింగ్. ఆత్మీయంగా ఆలోచన చేస్తే, శరీరానుసారంగా ఆలోచన చేస్తే నయోమి ఫిజికల్గా నయోమి ఉంది. కానీ ఆత్మీయ అర్థం తీసుకుంటే ఇంకొక యాంగిల్లో ఎప్పుడు ద్విముఖంగా మనం ఆలోచించాలి, అంతరార్థం అక్షరార్థం కూడా ఆలోచించాలి. నయోమి సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఉన్న దేవుణ్ణి బట్టి ఎప్పుడు కూడా విశ్వాస సంఘాన్ని విడిచిపెట్టకూడదు. రూతు మంచి విశ్వాసికి సాదృశ్యం, బోయజు దేవునికి సాదృశ్యం. కష్టమైన నష్టమైన సంఘాన్ని విడిచిపెట్టకూడదు, మాట ఇచ్చి తప్పిపోకూడదు. యాకోబు 3:2 చదివాం, అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ముందు మాట ఇచ్చి మాట విషయంలో తప్పిపోకుండా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో సెటరైట్ అయిపోతాం అని చెప్తున్నాడు యాకోబు. ఎన్నిసార్లు మాట ఇస్తాం మనం, ఇక నుంచి రెగ్యులర్గా వస్తాను సిస్టర్, రెగ్యులర్గా జాయిన్ అవుతా, ఇక నుండి ఉంటాను సిస్టర్, కుదరలేదు, దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు వాక్యం ద్వారా, నేను ఇక నుండి రెగ్యులర్గా వస్తా. నేనే కాదు, నేను, నా భర్త, నా పిల్లలు కూడా మీ ఈపీహెచ్ మినిస్ట్రీస్లో కంప్లీట్గా సేవ చేయాలనుకుంటున్నాం. మాట ఇవ్వద్దండి. మీరు మాట ఇచ్చేది నాకు కాదు. ఐఎమ్ నథింగ్. మనిషిని నేను, మట్టిని, ధూళిని, దుమ్మును, మిన్నల్లిని, పురుగును, పేడ పురుగును. మీరు మాటిస్తున్నారంటే దేవుని విషయంలో మనుషులతో కాదు, మనం మాటిస్తుంది దేవునితో మాటిచ్చి తప్పొద్దు, మాట తప్పొద్దు, మార్గం అంతకంటే తప్పొద్దు. ఈ తప్పిపోయిన కుమార్తె తిరిగి రాజేయబడింది, సమస్తమును తిరిగి పొందుకుంది. తిరిగిరా అంటున్నాడు దేవుడు, తిరిగిరా, నువ్వు వస్తే మరలా నా దగ్గరికి రావాలి, నా దగ్గర పని ఉంది, నీకు జీవ కిరీటం ఉంది, చాలా ఇవ్వాలనుకుంటున్నా, నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్. నువ్వు నా దగ్గరికి రా, దూరంగా వెళ్ళొద్దు, నా దగ్గరుండు, ఇక నుంచైనా నా దగ్గరుండు. ఎన్నాళ్ళు నీ జీవితాంతం వెనక పెట్టావు, దూరంగా పెట్టావు నన్ను, నువ్వు దగ్గరకు రా. తిరిగి వస్తే ఒక్క అడుగు మనము తిరుగుముఖం బట్టి ఆయన వైపు తిరిగి ఒక్క అడుగు ముందేస్తే 10 అడుగులు దేవుడు మనకు ముందేస్తాడు. మీరు నా వైపు తిరిగిన ఎడలా నేను మీ వైపు తిరుగుదును. దేవుడిచ్చే వాగ్దానం ఈ రాత్రి కాలం. ఏ విషయంలో నువ్వు నేను తప్పిపోయామో, మాటలోనా, చూపులోనా, మాటిచ్చుటలోనా, మాటిచ్చి నెరవేర్చుటలోనా, ఆత్మీయ జీవితంలోనా, బోధించుటలోనా, పాడుటలోనా, సాక్ష్యమిచ్చుటలోనా, కుటుంబాన్ని కట్టుకొనుటలోనా, భర్తను రెస్పెక్ట్ చేయటలోనా, పిల్లల్ని ప్రేమించుటలోనా, పెంచుటలోనా, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు, సంఘంలో పరిచర్య చేయటలోనా, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు, నేను తప్పిపోయానో ఆ విషయాలలో దేవుడు మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన వైపు తిరిగితే 10 అడుగులు ముందేస్తానంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, చాలా ఇష్టమైన మాట, నేను ఎప్పుడు ఏడ్చుకుంటూ చదువుకుంటాను ఆ మాటలు. తప్పిపోయిన కుమారుడు అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి అంట అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది, నాకైతే ఆకలేస్తుంది. బుద్ధి వచ్చింది, ఆహారం లేదు. బుద్ధి లేనప్పుడు ఆహారం సమృద్ధిగా ఉంది అతనికి. అన్ని సమృద్ధిగా ఉంటే బుద్ధి మందగిస్తుంది మనకి, ముఖ్యంగా క్రైస్తవులకి. అన్నీ ఉంటే మాట వినవండి, మనం మాట వినం. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర కూలివాడను
నా తండ్రికి నేను కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను, కానీ అతని కూలివానిలో, అతని దగ్గర పనిచేసి కూలి వాళ్ళలో ఒక కూలోడుగానైనా నేను వెళ్ళి బ్రతుకుతాను. నాకు కడుపు నిండా అన్నం పెడతాడు మా నాన్న. తిరిగి నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. I should return to my father. Today, our decision, our resolution must be this. I should return to my father, my heavenly father. నేను నా తండ్రి అయిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. నాకు బుద్ధి వచ్చింది ప్రభా, నేను నీ దగ్గరికి వస్తాను ప్రభా. అయ్యా, చాలా విషయాల్లో నేను తప్పిపోయానయ్యా, నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను. నన్ను కుమార్తెగా నువ్వు స్వీకరించకపోయినా పర్వాలా, అట్లీస్ట్ ఒక కూలిదానిగా, ఒక పనికత్తెగా, ఒక దాసిగా నన్ను అంగీకరిస్తే చాలు. ఇది బుద్ధి రావడం అంటే. యువరాణిగా నాకు పట్టాభిషేకం చేయక్కర్లా, నీ దాసిగా, నీ పాదాల చెంత. కనాను స్త్రీ అన్నట్టు, అయ్యా కుక్కనయ్యా నేను, నీ పిల్లలు తిని వదిలేసిన ఆ రొట్టె ముక్కలు కింద పడితే, బల్ల మీద నుంచి కింద పడుతుంటే కదా తినేటప్పుడు, ఆ బల్ల మీద నుండి పడే ముక్కలన్నా తినడానికి నాకు అవకాశం ఇవ్వు ప్రభా. నేను కుక్కనే. తగ్గింపు, రిపెంట్, పశ్చాత్తాపం, తగ్గింపు కలిగి ఆయన దగ్గరికి వస్తే, తండ్రి ఎలా వచ్చాడో తెలుసా? నా తండ్రి దగ్గరికి నేను వస్తాను అనుకొని వస్తున్నాడు. ఇంకా అక్కడ రాసిన అద్భుతమైన మాట, అతడింకనూ దూరముగా ఉన్నప్పుడు, చిన్న కుమారుడు ఇంకా ఇంట్లోకి కూడా రాలా, ఇంటి ప్రహరీ దాకా కూడా రాలేదేమో, ఇంటి ఆవరణలోకి కూడా రాలేదేమో, అతడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి అతన్ని చూచి పరుగెత్తి మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని. అదండి మన దేవుడు. అది మన దేవుడు. తిరిగి రావాలి అనే ఉద్దేశం మనలో ఉంటే, మనల్ని దూరంగా ఉండగా చూసి ఆయనే పరిగెట్టుకొస్తాడు. ఒక్కడుగు మనం వేస్తే 10 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఆత్మీయంగా ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పట్ల కొన్ని వందల రెజల్యూషన్స్ ఆయన చేస్తాడు, కొన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, ఈయన కూలివానిగా ఉండడం మాత్రమే ఇష్టపడి వస్తున్నాడు, అది మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఈయన పట్టాభిషేకం చేస్తున్నాడు. ఆయనకి గుర్రం ఎక్కించి, ఊరేగించి, ఉంగరం పెట్టి, క్రొవ్విన దూడను వధించి పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న కుమారుడు. నువ్వు నేను కూడా తిరిగి రావడం మొదలు పెడితే, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకిస్తాడండి. ఆయన పరిగెత్తుకుంటా వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నా కుమారుడా, నువ్వు తప్పిపోయి తిరిగి వచ్చావు, నాకు అదే చాలు. దేవుడు ఎంత మర్యాదస్తుడంటే, తప్పిపోయినప్పుడు మనం చేసిన నష్టాలు, కష్టాలు, వాటన్నిటిని లెక్క చేసి, నువ్వు అప్పుడు అది, నువ్వు ఇప్పుడు ఇది, నువ్వు ఆ రోజు అలా చేసావు, ఈ రోజు అలా చేసావు, నన్ను విడిచిపెట్టెళ్ళి నువ్వు ఎంత రాద్ధాంతం చేసావో, ఎంత పాడు బ్రతికావో, ఇవన్నీ నాకు తెలుసు, వాటిని బట్టి నిన్ను శిక్షిస్తా అన్నాడు. వాటన్నిటిని నువ్వు గుర్తు చేసుకుంటున్నా, అవన్నీ నాకు అనవసరం, నేను మర్చిపోయా అంటాడు. వద్దామా ఆయన దగ్గరికి? చాలా బాగుంటుంది ఆయన దగ్గర. ఆయనకి దగ్గరగా బ్రతికితే మన ఆత్మీయ జీవితమే కాదు, శరీరానుసారమైన మన జీవితం, లోకంలో భౌతికమైన మన జీవితం, శరీరానుసారమైన ఇన్ ద సెన్స్ ఇట్ గివ్స్ నెగిటివ్ మీనింగ్ ఆల్సో. ఐ థింక్ శరీరానుసారంగా అంటే నా ఉద్దేశం, ఈ లోకంలో మనం బ్రతికే ఈ తిండి తిప్పలు భౌతికమైన ఫిజికల్లీ అండ్ ఇన్ ద సెన్స్ ఫిజికల్గా, స్పిరిచువల్గా బాగుంటమే కాదు, ఫిజికల్గా కూడా బాగుంటాం. తిరిగి రావాలి. తప్పిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఇంకా మనమే ఎక్కడో తిరిగి రాలేని పరిస్థితిలో ఆయన చేతులు చాచి పిలుస్తున్న తిరిగి రానొల్లరు, తన మనస్సు మార్చుకొని మారు మనస్సు పొందనొల్లదు యెరూషలేము అన్నట్టుగా ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకొని
ఆయన దగ్గరకు వద్దాం ప్రియులారా. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, మిక్కిలి కృపా వాత్సల్యత కలిగిన వాడు, చాలా గొప్ప దేవుడు, చాలా మర్యాదస్తుడు. మన యొక్క మార్పుకు, మన పశ్చాత్తాపానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఎంతగానో మన మీద కరుణ జాలి కుమ్మరించే దేవుడు, మన కుటుంబాలను సరిచేసే దేవుడు, కట్టే దేవుడు మనకున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠము ఒకవేళ మన జీవితాన్ని ఏదైనా కొంత మార్పు మన జీవితంలో తీసుకురాగలిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. తప్పిపోయిన కుమార్తెగా నయోమి వంటి జీవితం మనలో ఉంటే కనుక మనం పశ్చాత్తాపడి ఇది ఆయన సన్నిధిలో మొరపెడదాం. మన చేతులు అందిస్తే చాలా ఆయన మనల్ని తన కౌగిల్లోనికి తీసుకుని మనల్ని అన్ని విషయాల్లో కూడా కరెక్ట్ చేసి తన బిడ్డగా మలచగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమేన్. 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 ఆత్మ ప్రేరేపణ గలవారు ఎవరైనా ఒక పాట ప్రార్థన చేసినట్లయితే క్షమించండి. ప్రేరేపణ గలవారు ప్రార్థించినట్లయితే కూడికను మనం ముగించుకుందాం. తర్వాత దైవజనులు మనకి ఆశీర్వాదం ఇస్తారు. చిన్ని లాస్ట్లో బ్లెస్సింగ్